నేల మీద నిలబడని వాడు ఆకాశానికి నిచ్చెన వేసినట్టు. ఇది ఒక సామెత. ఏం సామెత? నేల మీద నిలబడని వాడు ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఈ సామెత. ఇది వివరించాలంటే, ఒక మనిషికి ఒక పని చేయాలంటే కుదురుండదు. ఈ పని అంటాడు, ఆ పని అంటాడు. ఈ ఉద్యోగం అంటాడు, మానేస్తాడు. ఇంకో ఉద్యోగం అంటాడు, మానేస్తాడు. ఇంకో బిజినెస్ అంటాడు, మానేస్తాడు. వేరే బిజినెస్ అంటాడు, మానేస్తాడు. ఇట్లా మానేస్తుంటాడు. కానీ అన్నీ ఆలోచిస్తుంటాడు. ఆకాశంలో మంచి డబ్బు సంపాదించేసేయాలి, ఆకాశంలో నిచ్చెన వేసినట్టు ఎంతో ఊహాలోకంలో వివరిస్తూ డబ్బులు సంపాదించేసేయాలి, ఎక్కువగా కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుని అయిపోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఫ్లైట్లలో తిరగాలి, ఈ సెలబ్రిటీస్తో తిరగాలి, మంచి టాప్ లెవెల్ బార్లలో హోటల్లో ఇట్లా దర్జాగా తాగుతూ కూర్చోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కార్లల్లో తిరుగుతూ ఉండాలి. ఇది ఆకాశంలో నిచ్చెన వేసినట్టు అన్నీ ఊహించుకుంటూ ఉంటాడు. కానీ ఏ ఒక్క పని చేయడానికి కూడా కాలు నేల మీద నిలబడదు. ఒక పని చేయాలంటే ఆ పని మీద ఠికానా ఉండదు. ఠికానా అంటే కుదురు ఉండదు. ఒక పని స్టబ్బన్గా ఈ పని చేయాలంటే చేయాలి అనేది ఉండదు. ఈ పని చేస్తాడు, ఇది కాదు, ఇది రావడం లేదు, మధ్యలోనే కొంచెం కష్టపడితేనే కదా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే కానీ దాని రిజల్ట్ డబ్బులు వస్తుందా రాదా, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక బిజినెస్కి, లేదా ఎంత ఖర్చు పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏదైనా ఉంటుంది కదా. ఇప్పుడు భూమి కొని అమ్మాలన్నా కూడా, ల్యాండ్ కొని అమ్మాలన్నా కూడా డబ్బులు పెట్టి కొనాలి. తర్వాత ఒక 6 నెలల సంవత్సరం 2 సార్లు అమ్మాలి, డబ్బులు వస్తుంటాయి అట్లా పెరుగుతుంది. లేదా ఇల్లు ఫ్లాట్లు కొనాలి, 6 నెలల సంవత్సరం 2 సంవత్సరాలు ప్రాఫిట్ వస్తే అమ్ముతూ ఉండాలి. అది ఏవి డబ్బులు ఇన్వెస్ట్ చేయడు. కాలు నేల మీద నిలబడదు, ఒక ఠికానా ఉండదు, ఒక చోట ఉండడు. నిలకడ లేని మనిషి అంటారు. నిలకడ లేని మనిషి అంటారు. అలాంటి వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేసి అన్ని ఊహాలోకంలో అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, చివరికి అసలు ఏమి ఉండదు. అసలు కాలే భూమి మీద నిలబడదు. ఒక నిలబడి టికానా ఉండి స్టబన్గా ఉండి ఒక పని చేస్తే ఆ పని కంప్లీట్ అయ్యేంత దాకా అదే ప్రాజెక్ట్లో ఉండాలి. సక్సెస్ కానీ ఫెయిల్ కానీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఆ పని ప్రాజెక్ట్ అంటే ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు కాదు, ఒక బిజినెస్ కానీ, ఒక కూరగాయల మార్కెట్ పెట్టినా కానీ, లేదా ఒక హోటల్ పెట్టినా కూడా, లేదా బట్టల వ్యాపారం చేసినా, లేదా ఇంకా ఏ దుకాణం పెట్టినా కూడా నిలకడ ఉండి కాన్ఫిడెంట్గా అది కంప్లీట్ అయిన దాకా దాన్ని పెంచుకుంటూ అట్లా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు అయ్యి హ్యాపీగా ఉండాలి. తనకు కావాల్సిన అన్నీ కొనుక్కొని, ఇల్లు కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, బంగ్లాలు కొనుక్కోవచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, పిల్లలకి అట్లా ఉంటుంది. కానీ కాలే భూమి మీద ఒక ఐటెం మీద నిలబడదు. ఒక ఐటెం చేయాలంటే, ఒక పని చేయాలంటే, ఒక పని చెప్తే కుదురుండక చేస్తాడు 5-10 నిమిషాలు, దాన్ని వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకో పని అట్లా రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అన్న ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్. అట్లా ఈ నిలకడ లేని మనుషులు ఆకాశానికి నిచ్చెన వేసినట్టు, అంటే అన్నీ ఊహాలోకంలో వ్యవహరిస్తూ ఉంటారు. అది చేయాలి, ఊహలు ప్లానింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర వచ్చేసరికి కాలు ఠికానాడు, ఆ పని మీద చేయలేడు. ఎందుకు చేయాలంటే అది నర్వస్ వీక్నెస్సా, లేకపోతే గుండె ధైర్యం స్టబర్నెస్సా, లేకపోతే కాన్ఫిడెన్సా, లేకపోతే ఆలోచనలో ఒక వీక్నెస్సా, అది ప్రాబ్లం. అందుకనే ఎవరైనా సరే ఏ పనైనా మొదలు పెడితే ఆ పని తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. సగం దూరమైనా ఎక్కువైనా కూడా కంప్లీట్ చేయాలి. కొంచెం తొందరగానో కొంచెం లేట్గానో అవసరాన్ని బట్టి టైంని బట్టి చేయాలి. అన్ని ఊహాలోకంలో వివరించకూడదు. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అది ఊహించుకొని ఆకాశంలో వివరిస్తా, ఫ్లైట్లలో తిరుగుతా, హోటల్లో ఉంటా, తర్వాత అవి బార్లలో ఎంజాయ్ చేస్తా, లేకపోతే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతా, కార్లలో తిరుగుతా, అందరినీ
ఎంజాయ్ చేస్తా, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తా. అలాంటిది ఊహాలోకంలో వివరించడం అనేది చాలా తప్పు. అలా ఉండకూడదు. ఎందుకంటే నిలకడ ఉండాలి, కుదురు ఉండాలి, పట్టుదల ఉండాలి, అనుకున్నది సాధించాలి. ఎందుకంటే జీవితంలో మనం కొన్ని పనులే చేయగలం, అన్ని పనులను మనం చేయలేము. ఊహలు అన్నీ వస్తూనే ఉంటాయి, ఆలోచనలు అన్నీ వస్తూనే ఉంటాయి. థింకింగ్ ప్రాసెస్లో అన్నీ మనం చేయగలమా? చేయలేము. ఎందుకంటే మన వాతావరణం ఉండాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి, ఇంటి వసతులు చూసుకోవాలి, మనం ఉండే పరిస్థితులు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉన్నదో చూసుకోవాలి, యాంబియన్స్ చూసుకోవాలి, చుట్టుపక్కల వాతావరణము ఎలా ఉందో, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉందో చూసుకోవాలి. అన్నిటికన్నా ముందు డబ్బు కూడా చూసుకోవాలి. బ్యాంకులో డబ్బు ఎంత ఉన్నది, మనం ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ఖర్చు పెట్టచ్చు, లేదా ఎంత అప్పు చేయొచ్చు, అప్పు చేస్తే తీర్చగలమా లేదా, మళ్ళీ మనం అప్పు చేసేసి ఒక పని మీద, ఒక చిన్న ప్రయారిటీ మీద, దీని మీద మళ్ళీ అప్పు తీర్చక మన వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఇంట్లో వాళ్ళని కష్టపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనల్ని తిట్టి అవన్నీ అలాంటివి చేయొద్దు. ఉన్న దాంట్లో నిలకడగా ఒక పని చెప్పినప్పుడు, అనుకున్నప్పుడు, లేదా ఆ పని సాధించాలనుకున్నప్పుడు నిలకడగా తప్పైనా ఒప్పైనా, కష్టమైన సుఖమైన, నష్టమైన లాభమైన అదే పని కంప్లీట్ చేయాలి. అప్పుడే మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ నిలకడ శక్తి వస్తుంది. ఇంకో ప్రాజెక్ట్ చేసుకున్నాడు ఇదే సిస్టమ్ మనకి అలవాటు అవుతుంది. ప్రతిదానికి మాటికి ఈ పని చేసి మధ్యలో వదిలేసి, ఆ పని బాగుందని ఇంకోటి చెప్తే ఆ పని చేసి అది మానేసి, ఇంకొకడు చెప్పాడు ఈ బిజినెస్ బాగుంది ప్రాఫిట్ అని చెప్పి ఆ పని చెప్పి మళ్ళీ ఆ పని సక్సెస్ఫుల్ కాక తెలిసిన పనులే చేసుకోవాలి, తెలవని పనులు చేసుకోవద్దు. తెలిసిన ప్రాజెక్టులో పని చేసుకోవాలి, తెలవని ప్రాజెక్టుల జోలికి పోవద్దు. మనకు వీలైన ప్రాజెక్టులే చేయాలి, వీలు కాని ప్రాజెక్టులే చేయకూడదు. మనకి చేతనైన పనులే మనం చేసుకోవాలి, మనకు ఊహ ఎంత అందుతుందో అవే పనులు చేసుకోవాలి. మనకి చేతకాని పనులు కొంచెం స్టార్ట్ కాగానే ఏవో అడ్డంకులు వస్తాయి, ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏవో పర్మిషన్లు కావాలి, ఏవో ప్లానింగ్ కావాలి, ఏవో అన్నీ 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిజినెస్ కానీ, పనులు కానీ, ప్రాజెక్టులు కానీ చేపట్టాం, అవన్నీ తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి లోటుపాట్లన్నీ తెలుస్తాయి. అలాంటప్పుడు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ స్టిక్గానే ఉండాలి మనది. తర్వాత మెల్లిమెల్లిగా డబ్బులు, ఒకవేళ ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కొంచెం డబ్బులు వచ్చాయనుకో, ఇంకా వేరే ప్రాజెక్ట్లో ఇంకో ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. అట్లా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రాజెక్ట్ అంటే. అట్లానే అన్నారు. కాబట్టి అందుకనే అన్నారు, నిలకడ లేని భూమి మీద నిలకడ లేని వాడు ఆకాశానికి నిచ్చెన వేసినట్టు. అంటే భూమి మీదనే టికానా ఉండలేడు, నిలబడే ఒక ప్రాజెక్ట్లో పని చేయలేడు, చెప్పిన పని చేయలేడు సరిగ్గా. ఇదంటాడు ఇదంటాడు అన్నీ అనడమే మటుకే. కానీ ఊహలు ఆలోచనలు మటుకు మితిమీరిపోయి ఉంటాయి, ఏవేవో ఉంటాయి కళలు. ఇదే రాత్రిపూట కళలు కంటే ఎట్లా ఉంటుంది, కళలు అంటే ఎట్లా ఉంటాయి, అన్ని ఊహలే. నిజానికి డబ్బులు పెట్టి ఆ కళలన్నీ నిజాలు కాదంటే జీవితంలో ఎవరికి సాధ్యం కాదు. కళలు కళలుగానే ఉంటాయి, నిజాలుగానే ఉంటాయి. నిజంటి పనులు చేయవలసినవి నిజంగానే ఉంటాయి. మన చేతనైన పనులే చేసుకోవాలి, చేతకాని పనులు చేసుకోకూడదు. అందుకనే మనం ఎంత ఉండాలో అంత ఉండాలి. మనకి డబ్బు తాహతను బట్టి మనం పని చేసుకోవాలి, ఇంటి వాతావరణాన్ని బట్టి పని చేసుకోవాలి. ఎందుకంటే మన మీద మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది డిపెండ్ అయి ఉంటారు, మన మీద ఏదో ఆశతో ఉంటారు. ఏదో పని చేస్తున్నా చేసుకొని ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా ఇంకొకసారి అయినా డబ్బులు వస్తాయో మెల్లిగా, ఏదో చేస్తున్నాడు కదా, ఎందుకంటే అడ్డదారులు పట్టకుండా ఏదో ఒక ప్రాజెక్ట్లో ఉన్నాడు కదా అని ఆశతోని ఉంటుంటారు ఇంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఆశలని వమ్ము చేయకూడదు. కాబట్టి మనం చేయవలసిన పని ఏదైనా అనుకుంటే కరెక్టే చేయాలి. చేసే పని అన్ని విధాలా ప్లాన్ చేసుకొని, అన్ని విధాలా ఆలోచించుకొని, మొదటి నుంచి చివరి దాకా పనులు చేస్తుంటే ఎంత దాకా సక్సెస్ అవ్వగలదు అన్నీ ఆలోచించి ప్లాన్ చేసుకొని, ఒకటికి 2-3 సార్లు 4 సార్లు ఆలోచించి ఆ ప్రాజెక్ట్ కానీ మనం చేసే పని కానీ స్టార్ట్ చేయాలి. డబ్బు ఇన్వెస్ట్మెంట్ అంటారా, తప్పకుండా ఏ పని చేయాల్సి వచ్చినా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. డబ్బు లేని ప్రాజెక్టులు ఏం చేయలేరు, డబ్బు లేకుండా ఏ పనులు మనం చేపట్టలేము. ఎందుకంటే డబ్బే ముఖ్యం. ప్రతిదానికి ఇంటి గడప దాటితే డబ్బే కావాలి.
ఇంటి బయటికి వెళ్తే డబ్బే కావాలి, పర్మిషన్లు కావాలంటే డబ్బు కావాలి, ఏదైనా రెంట్కి తీసుకొని లేకపోతే బిజినెస్ పెట్టి ఫర్నిచర్ కానీ కావాల్సిన ప్రాజెక్ట్కి సంబంధించిన ఐటమ్స్ కొనాలన్న క్యాపిటల్ ఐటమ్స్ కానీ ఫ్యాన్లు కానీ కూలర్ కానీ కంప్యూటర్లు కానీ స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి, అవి ఒకళ్ళనో ఇద్దరిని పెట్టుకోవాలి, అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అందుకనే డబ్బులు అన్నీ పెట్టుకొని అన్ని విధాలు ఆలోచించుకొని ఆ రంగంలో దిగాలి. ప్రాజెక్టు గురించి మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయితే నష్టపోయేది మనమే. కాబట్టి నిలకడ ఉండాలి మనిషికి. భూమి మీద నిలకడ లేని మనిషి ఆకాశానికి నిచ్చెన వేసినట్టు. అట్లా ఉండకూడదు. అందుకని నిలబడాలి, పనిచేయాలి, సాధించాలి. 1, 2, 3 పనులే జీవితంలో. ఎక్కువ ఏది పడితే అది ఒక మనిషి చేయలేడు. ప్రాజెక్టులు ఉంటాయి, ఆశలు ఊహలు ఉంటాయి, అన్ని విధాలా సహకరించాలి కదా. కాలం కూడా కలిసి రావాలి. కాబట్టి మిత్రులారా అందరూ నిలకడగా ఉండండి. కావాల్సిన పని ఏదైనా ఉంటే అది కంప్లీట్ చేయండి. ఒక పని నుంచి ఇంకో పనికి స్విచ్ ఓవర్ చేయొద్దు. ఒకటి నుంచి ఇంకో దానికి అట్లా దుంకద్దు, ఫ్రాగ్ జంపులు చేయొద్దు. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, వ్యూ, షేర్ ఇట్, కామెంట్ ఇట్ అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, రైట్.